తెలంగాణలోనూ కల్తీ పాల తయారీ బయటపడింది. రంగారెడ్డి జిల్లా రావిచేడి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న శ్రీశైలం గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో పాల సేకరణ ఏజెంట్గా వ్యవహరిస్తున్న శ్రీశైలం గౌడ్ ఉప్పు, చక్కెర, కెమికల్స్తో కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి కృత్రిమ పాలను గుర్తించారు. కల్తీ పాలను నాచారంలోని ఓ మిల్క్ సెంటర్కు తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన పాలు ఆటోను సీజ్ చేసి కడ్తాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీశైలం గౌడ్పై కేసు నమోదు చేశారు. మిల్క్ కంపెనీలకు సరఫరా చేశాడా లేక వేరొకరికి సరఫరా చేశాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏవైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ డెడ్ ట్రీ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమరు, అది తర్వాత సాల్ట్, షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఇట్లా తయారు చేసేటువంటి అడల్టరేటెడ్ మిల్క్ని దాంట్లో మిక్స్ చేసి ఈ మిల్క్ని నాచారంలోని ఒక పాల కేంద్రానికి తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అందువల్ల ఏదైతే ఈ యొక్క క్రీమ్ మిల్క్ తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని మొత్తము తర్వాత తయారు చేసినటువంటి ఆ మిల్క్ క్యాన్స్ని కూడా తీసుకురావడం జరిగింది.